ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్నాళ్ళు అది తెలియక నేను ఈడ్చిపెట్టేసినాను. ఇంత బతుకు బతికి అట్లాంటి కుటుంబాల నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెళ్లి చేసుకోవాల్సి వస్తా ఉండాది. కర్మ. వీడెక్కడా? ఇప్పుడు వీడు ఎటెళ్ళినట్టు? మళ్ళీ ఆ విజయశాంతి వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ చేయడానికి వెళ్ళాడా? ఎందుకన్నా గొడవ చేస్తాడు? నాకు అర్థం కావడం లేదు. లేస్తే వాడేదో తప్పు చేయడానికి పుట్టినాడన్నట్టు మాట్లాడతావు. వాడు మాత్రం మనిషి కాదా? మనుషులు చేసే పనులు చేస్తే అలాంటి ఆలోచనలు రావు. నలుగురు బాధపడే పనే కదా చేస్తాడు. నువ్విట్ట అపార్థం చేసుకుంటానే ఉండన్నా. వాణ్ణి పొద్దు దగ్గరికి తీసుకోమాక. తాళి కట్టినాడని వాణ్ణి తిడుతుండవు కానీ ఎందుకు కట్టినాడో ఏందో అనేది పట్టించుకోబాక. వాడికి బుద్ధి లేదు. ఎప్పుడు ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచించడమో, వాళ్ల కోసం ఏదో ఒకటి చేయడమో, ఇట్లా నీతో తిట్లు తిండమో సరిపోతుండది వాడి బతుకంతా. సరే, ఎక్కడికెళ్ళాడు వాడు ఇప్పుడు? నేనే విజయశాంతిని తీసుకురమ్మని పంపించానా? మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావురా? ఇష్టం లేకుండా ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడని వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతాడు? వీడిని చూసి వాళ్ళు కోపడ్డం తప్పితే వేరే ఏం ప్రయోజనం ఉంటుందని అలా పంపించావు? తప్పో ఒప్పో తాళి కట్టేశాడు కదా నాన్న. వెళ్ళి సర్ది చెప్పి అమ్మాయిని తెచ్చుకోవాలి కానీ ఇలా వదిలేస్తే ఎలాగా? ఒకవేళ విజయశాంతి రాలేదంటే దుర్గ కూడా రాదు కదా నాన్న. దుర్గ రాకుండా ఎందుకుంటుందిరా? ఎందుకొస్తాదినా? చెల్లెల్ని రప్పించాలంటే అక్క రాకూడదు. అక్క కోసమని చెల్లెల్ని రానిస్తారు. ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతుండారు. మీకెవరికి అర్థం కాదు. నీ అల్లుడిని వెనకేసుకు రావడానికి నా కోడల మీద నింద వేయకనుకున్నా. ఏ ఆడపిల్ల ఆస్తుల కోసం పెళ్లి చేసుకోదు. ఆస్తున్నా లేకపోయినా పద్ధతి గలవాడైతే చాలు అనుకుంటుంది. అందులోనూ ఇలా తాగి తిరిగేవాడిని పెళ్లి చేసుకోవాలని ఏ అమ్మాయి అనుకోదు. నా మాట కాదనలేక ఆ వైశాలి ఒప్పుకుంది. పెళ్ళైన తర్వాత తనే వాణ్ణి ఎలాగైనా మార్చుకుంటుంది, లేదంటే మనమైనా మార్చొచ్చులే అనుకున్నాను. కాదని చెప్పేసి వెళ్ళి ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టేశాడు. అసలు వేరే వాడితో పెళ్లి జరగాల్సిన అమ్మాయి మెళ్ళలో వీడు తాళి కట్టడం ఏంటి? అదే పని మన ఇంట్లో ఆడపిల్లకు జరిగుంటే చూస్తూ ఊరుకుంటావా? మావయ్య, బావగారు, మావయ్య, బావగారు, మావయ్య, బావగారు. ఏమైందమ్మా? ఏమైందని అడుగుతున్నారండి బావగారు? పాపం మన చిరంజీవి ఆ విజయశాంతితో ఏదో మాట్లాడాలని ఇంటికెళ్ళాడా? వాళ్ళు నానా మాటలు అనేసి ఇష్టం లేకుండా తాళి కట్టాడనేసి పోలీస్ కేసు పెట్టారండి బావగారు. పోలీసులు వచ్చి మన చిరంజీవిని తీసుకెళ్లిపోయారు. ఏంది? నా అల్లుడిని అరెస్ట్ చేయించినారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? అసలు ఆ దుర్గకి ఏమైనా బుద్ధుండాదా? మరిదిని పట్టుకుని అరెస్ట్ చేయిస్తాదా? ఓయన్నా, నువ్వు బిన్న కమిషనర్కి ఫోన్ చేయన్నా. ఆయనకి ఫోన్ చేసి స్టేషన్లో వాడిపైన దెబ్బ పడకుండా చూడమని చెప్పన్నా. అరెస్ట్ చేసినారంటే ఆ పోలీసోళ్ళు ముందు వెనక ఆలోచించకుండా కొట్టి పారేస్తారు. ఏమన్నా హట్ట చూస్తుండవు? ఫోన్ చెయ్యన్నా. ఎందుకు చేయాలమ్మా? అదేంటి నాన్న, వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంటే ఒక మాట ఫోన్ చేస్తే మంచిదే కదా. చెయ్యన్రా. వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. ఊహ తెలిసినప్పటి నుంచి వాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. ప్రతి తప్పుని మీ అత్తయ్య సమర్థిస్తూనే ఉంది. నేను చూసి చూడనట్లు పోతూనే ఉన్నాను. వాడు తప్పులు చేయడం పెరిగిందే కానీ వాళ్ళు మార్పు రాలేదు. ఈ శిక్ష ఏదో మొదట నేనే వేసుంటే వాడిలా తయారయ్యేవాడే కాదు. తాగి ఇద్దరు మనుషుల చావుకి కారణమయ్యాడు. అప్పుడన్నా మారతాడనుకున్నాను. బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి తప్పు చేశామని ఇప్పుడు అర్థమవుతుంది. అదే వాణ్ణి అక్కడే వదిలేసుంటే ఈ రోజు విజయశాంతికి ఈ కష్టం వచ్చేది కాదు. వాడు చేసిన పనికి ఇంటి కోడళ్ళు దుర్గా బాధపడుతుంది, తన చెల్లెలు విజయశాంతి బాధపడుతుంది, తన కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఎన్నిసార్లు బాధ పెడతారా వాళ్ళ కుటుంబాన్ని? వాడికి శిక్ష పడాల్సిందే, అనుభవించాల్సిందే. మనం చెయ్యని పని పోలీసులన్నా చేస్తారు. ఓయన్నా, నీకు పుణ్యం ఉంటాదన్నా. బిడ్డ మీద నీకింత కోపం ఏందన్నా? వద్దన్నా. బిడ్డగా ప్రవర్తిస్తే ఆ బిడ్డను చూసి గర్వపడతాం. తప్పులు చేసే బిడ్డల్ని దగ్గరకు తీసుకోవడం నాకు చేత కాదు.
అది ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసినందుకు వాడు శిక్ష అనుభవించాలి. ఏదైతే అదే అవుతుంది. వదిలేయండి. అన్నా రేయ్, ఏం చెయ్యాలరా? మీ నాయనేమో అట్లా అంటున్నాడు. మరి బావగారికి బాధేస్తే ఇంకెలా అంటారు? బావగారు పట్టించుకున్నప్పుడు ఇంకెవరు పట్టించుకుంటారు? వదిలేండి వాణ్ణి. విజయశాంతిని బాధ పెట్టాడు, దుర్గని బాధ పెట్టాడని అంటున్నారు కానీ నా కోడల్ని బాధ పెట్టాడని ఎవరైనా ఆలోచిస్తున్నారా? పీటల మీద తన మెళ్ళో కట్టాల్సిన తాళిని తీసుకెళ్లి దోన మెళ్ళో కట్టాడు. దానికి అది ఎంత కుమిలిపోతుందో తెలుసా మీకు? మీరెంత కుమిలిపోతుండారో మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుండాయిలే. ముందు నా అల్లుడి సంగతి చూసుకొనియండి, తర్వాత మీ కథ ఆలోచిస్తాము. ఎప్పుడు చూడు మీ గురించేనా? నువ్వేం కంగారు పడకత్త, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. ఒరే, నేను కూడా వస్తానురా. నువ్వెందుకత్త స్టేషన్కి? నేను వెళ్ళి మాట్లాడొచ్చేస్తాను. లేదురా, ఫస్ట్ ఆ విజయశాంతి ఇంటికి వెళ్దాం. పద పద. పద. ఎవరు పోయినా చేయగలిగేది ఏమీ లేదు. వీళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఆ విజయశాంతిని ఇంటికి రానివ్వం. అది రాలేదంటే దుర్గ రాదు. చూసి చూసి విసుగు పుట్టి అన్నపూర్ణ వదిన రాని దానికోసం పాకులాడేదేంటి, ఉన్నదానికిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అని తనే దగ్గరుండి అర్జున్ చేత నీ మెళ్ళ తాళి కట్టిస్తుంది. జరగబోయేదదే. అసలు ఆ ఊహే ఎంత బాగుందో అత్తయ్య. నిజంగా అర్జున్ బావతో పెళ్లి కావడం కంటే నాకింకేం కావాలి? పావులు కదుపుతుంది అందుకు కదే. ఈసారి బాల్ మన కోర్టులోనే ఉంది. మనం అనుకున్నదే జరుగుతుంది. విజయశాంతి, విజయశాంతి, విజయశాంతి. ఏం చేయాలనుకుంటున్నారు మా కుటుంబాన్ని? మీకేదో అన్యాయం జరిగినదని మీ బిడ్డని మా కుటుంబానికి కోడలుగా చేసుకున్నాము. ఇంటికి కష్టం అంటే సాయం చేసినాము, నీకు కష్టం అంటే సాయం చేసినాము. ఇదా ఇదా దానికి మీరిచ్చే ప్రతిఫలమో? నా అల్లుడు ఏం తప్పు చేసినాడని వాడి మీద కేసు ఫైల్ చేసినారో? ఎంత ధైర్యం ఉంటే నా అల్లుడిని అరెస్ట్ చేయిస్తారు? అక్కయ్య గారు, ఒకసారి లోపలికి రండి, మాట్లాడదాం. ఏముండదని మాట్లాడేదమ్మా? నేనేమైనా చుట్టపు చూపుకొచ్చుండానా లోపల కూర్చొని మాట్లాడేదానికి? అల్లుడు గారు, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇక్కడ ఉంటే అందరూ చూస్తారు. ఓ, ఇంటి ముందరిస్తే నలుగురు చూస్తారని భయపడుతుండావు? మా అన్న ఎట్లా ఉంటాడు? ఊళ్ళో ఆయనకి ఎంత విలువ ఉండాది? ఆయన బిడ్డని అరెస్ట్ చేయించినారంటే ఆయనకెంత పరువు పోతుండాది?